రంగంలో 3 decades అగ్రస్థాయిలో రాణించారు. గ్లామర్ ఫీల్డ్ లో రిలేషన్షిప్స్, ప్రేమలు కామన్. మీ అభిప్రాయం ఏమంటారు? ఓన్లీ కన్సర్ట్ అబౌట్ మీ, బాసెడ్ అబౌట్ మీ, వాట్ ఎవర్ బయట ఎవరి గురించి రాస్తుంది పట్టించుకోండి. మీరు చాలా మంది హీరోయిన్స్ తో స్టెప్పులు వేశారు, యాక్ట్ చేశారు. ఎవరి మీద మీకు మనసు పడలేదు? పాత్ర మీద పడి వాళ్ళు పాత్రలో పడింది కాబట్టి ఏం చేసేప్పుడు నాకు ఎప్పుడు అసలు చేశారు అంత బాగా పడింది. పాత్రలో ఎంతవరకు ఎంతసేపు మన మేకప్ లో గెటప్ లో అంతవరకు జీవిస్తున్నాం. ఆ బయటకు వచ్చాక పాత్ర నువ్వు కాదు, నువ్వు బాగా ఇష్టం నిజాం కాలేజ్ లో చదివినప్పుడు మీరు ఎప్పుడన్నా వెరీ గుడ్ డే. సో రాముడు మంచి బాలుడు అన్నమాట. అందుకే అంటాం కదా కాలేజ్ లైఫ్ మీరు ఎవరు మిస్ కాకూడదు అంటాం. అంతవరకు ఐ మిస్ మై కాలేజ్ లైఫ్, రియల్లీ ఎంజాయ్. మీ మొదటి ప్రేమ ఎవరని నేను సూటిగా అడిగితే ఏమంటారు? వసుంధర గారు మొదటి ప్రేమ. వసుంధర గారితో మీకు పరిచయం ఎలా? మీ పిల్లలు బ్రాహ్మణి, మోక్షజ్ఞ, చాలా డిఫరెంట్ గా ఉన్నాయి పేర్లు. మీ సెలెక్టెడ్ ఎలా? మీరు ఎన్టీఆర్ గారి వారసుడు కావడమే సినిమాలోకి రావడమా, లేకపోతే మీకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉండిందా? పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండదు. అది నాన్నగారు ఫర్ మీ ఎవ్రీథింగ్ వాజ్ మై డాడ్, గైడ్, ఫిలాసఫర్, గాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ మీ. సో ఆయన సినిమా చిన్నప్పటి నుంచి చూసి ఎప్పుడు డిసైడ్ చేసుకున్నాం సినిమాలోకి వద్దామని? అది ఇప్పుడు ఐ కాంట్ సే ఎగ్జాక్ట్ ఏజ్ ఆర్, బట్ చిన్నప్పటి నుండే మీరు హీరో అయిపోదాం అనుకున్నారా? చిన్నప్పటి నుంచి హీరో అవ్వాలని ఆకాంక్ష, కోరిక ఉంది. ఎలా అంటే మీరు ఏమైనా యాక్టింగ్ స్కూల్ కి కానీ అలా ఏమైనా? మా సినిమాలు చూసి ఇన్స్పైర్ అవ్వడం, దాంట్లో నాలో ఉన్నది తర్వాత బయటికి రావడం, కలిసి మోల్డ్ అవ్వడం. జనరల్ గా తెలుగు ఇండస్ట్రీ స్టేజ్ షోస్ కి చాలా దూరంగా ఉంటుంది. ఎందుకంటే స్టేజ్ షో చేయడం అన్నది అంత ఈజీ కాదు. మీరు మాత్రం ఈ మధ్యన అమెరికాలో కూడా ఇక్కడ కూడా స్టేజ్ షోస్ చేశారు. ఎక్కడి నుండి వచ్చింది ఆ స్ఫూర్తి? మన వాళ్ళు చాలా మంది వెళ్తుంటారు, వెళ్ళినప్పుడు విషయాలు ఎక్కువగా పెర్ఫార్మెన్సెస్ ఇవ్వరు మన వాళ్ళు కూడా. నేను ఇప్పుడు మన 2 years బ్యాక్ వచ్చి వెళ్ళినప్పుడు ఇవ్వడానికి కారణం మెయిన్ ఏంటంటే, ఒకటి గోయింగ్ దారి వాళ్ళు ఇంత దూరం నేను వెళ్తున్నాను, నేను దూరం వెళ్తున్నాను కంటే వాళ్ళు ఎదురు చూస్తున్నాను నా కోసం అన్నప్పుడు నా బాధ్యత కూడా ఒక ఆర్టిస్ట్గా. ఎలాగైతే నాన్నగారు వరద బాధితులు కోల్పోయాను, ఇదివరకు ఆర్టిస్ట్గా ఈ స్థాయికి నేను చేరుకోవడానికి ప్రజలే కారకులు. సో నేను వాళ్ళు బాగా కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోవాలని ఎలా చాలా బాగా ఆయన ఇన్స్పిరేషన్ నాకు. ఎందుకంటే ఆయన ముందు నాటకాల నుంచి సినిమాల్లోకి వచ్చింది. ఎంత నాటకాలు సినిమాలకు వచ్చినా పూర్వ వాసన పోదంటారు. అలాగే సినిమాల్లో కూడా ఉమ్మడి కుటుంబం సినిమా తీసుకుంటే దాంట్లో ఆయన ఎముడిగా, వాణిశిక సావిత్రిగా అలా. సో అది మర్చిపోయారు కాదు. సో అలాగే మనం వెళ్తున్నాం. ఐ వాంట్ గివ్ దమ్ సంథింగ్ త్రూ ద వెపన్ హ్యావ్ ఇన్ మై హ్యాండ్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న కళాకారులందరూ కలిసి స్పందన అనే పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వరద బాధితుల కోసం నిధులు సేకరిస్తున్నారు ప్రభు. శభాష్. కళాకారులే. తాతాజీ, మన విశ్వకర్మాన్ని ఆదేశించి వరద బాధితుల సహాయార్థం జరుగుతున్న ఆ కార్యక్రమాన్ని పరిశీలిద్దాం. అదండి. ఇంతకు ముందు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఆ తర్వాత బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, వీళ్ళందరూ చాలా ఇయర్స్ ఒక లీగ్ లో లీడ్ చేశారు. 5-6 మూవీస్ ఇయర్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చే హీరోలు ఒక్క సినిమాకి 2 సినిమాలకి మాయమైపోతున్నారు. ఎందుకంటారు? అది వాళ్ళకి అన్నింటిలో ఎమ్మిడే అవకాశం ఉండాలి. అన్ని పాత్రలు ఇప్పుడు చేసింది అంటే కాంపిటీషన్ అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఓ ట్రెండ్ అంటారు. దేర్ నో ట్రెండ్ అంటారు నా ప్రకారం అయితే. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ట్రెండ్. వాట్ ఇస్ గోయింగ్ ఆన్ నౌ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ, దట్ ఐ డోంట్ కాల్ ఇట్ ఎ ట్రెండ్ బికాస్ ఇస్ నథింగ్. ట్రెండ్ ఒక కథ లేదు, లేకపోతే డైలాగులు కానీ, దట్ ఇస్ నాట్ మూవీ మేకింగ్ అంటే. మూవీ మేకింగ్ లో కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు
మీ కెరియర్ చూసిన ప్రధాన మార్పు ఏంటి? నేను అనుకోవడం, నా వరకు మాత్రం ఆ మార్పుకి నేను అది మార్పు కాదనుకుంటాను. నా మార్పుకి నేను ఎప్పుడు ఐ డోంట్ ఎంకరేజ్ దాట్. ఎందుకంటే నా సినిమా మేకింగ్ ఆఫ్ లైక్ మేకింగ్ దానికి పెద్దలు నిర్దిష్టమైన కొన్ని ప్రణామాలు చేసి ఎన్నో గొప్ప సినిమా చేసి వాళ్ళు వాళ్ళ అనుభవం అంతా దారిపోసి వాడు ద నామ్స్ మేక్ సమ్ నామ్స్, పిక్చర్ మేకింగ్ అంటే ఇవి నామ్స్ అని వాటి విరుద్ధంగా నేను ఎప్పుడన్నా. సో ఐ డోంట్, ఇట్ ఇస్ ఎ కన్ఫ్యూజ్ స్టేట్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. జూనియర్ ఎన్టీఆర్, తారక రత్న, కళ్యాణ్ రామ్, మీ నందమూరి మూడో తరం కూడా అద్దరుగొడుతున్నారు మూవీస్ లో. వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సంతోషం, గర్వం. ఎప్పుడైనా మీ ఫ్యామిలీలోనే మీకు పోటీ అనిపిస్తుందా? నాకు ఇప్పుడు అది అనిపించదు, ఎందుకంటే దే ఆర్ స్టిల్ గ్రోయింగ్. దే ఆల్సో హ్యావ్ దేర్, లైక్ నేను చెప్పినట్టు వాళ్ళకి ఐడియాస్ ఉంటాయి. ఆఫ్ కోర్స్ వీ డిస్కస్ సమ్ టైమ్స్. when we discuss also, I keep on telling them how to. ఎన్టీఆర్ గారికి మీరు వారసులు, ఈ ముగ్గుట్లో మీకు వారసులు ఎవరు అనుకుంటున్నారు? అట్లే లేదు, అందరూ టుగెదర్ అండ్ ఎవర్ డిస్కషన్ కాదు. మేము ఉన్నప్పుడు కలిసి అంటే వాళ్ళ ముగ్గురులో మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎవరి మీద ఎక్కువగా? everyone is proved and going ahead in their own ways. వాళ్ళ స్టైల్లో వాళ్ళు వెళ్తున్నారు. సో పీపుల్ have been accepting them and ప్రజలకు అభిమానం చేరుకున్నారు. So I never say one is a competition to the other. I am very proud that we all belong to one family and my family members are coming up.